నమస్తే, వెల్కమ్ టు iDream. నేను మీ మాధురి. మీ చేతిలో కేవలం 100 రూపాయలు ఉందా? ఆ 100 రూపాయలతో కూడా సిప్ వేసి మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటున్నారు పిఎస్ చంద్రశేఖర్ గారు. 100 రూపాయలతో ఏంటి అనుకుంటున్నారా? ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, 100 రూపీస్తో సిప్ ఎలా? మేడం, ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో మినిమం యాక్చువల్గా కొంతమంది ఏమంటుంటారంటే 1000 రూపీస్ మంత్లీ సిప్తో స్టార్ట్ చేయొచ్చు అని అంటుంటారు. ఇప్పుడు ఏంటంటే 100 రూపాయలతో కూడా ఇన్వెస్ట్ చేసే ప్లాన్స్ ఉన్నాయి మేడం ప్రతి నెల. సో ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ఒక ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎవ్రీ డే కూడా లాంచ్ చేస్తుంది. 100 రూపీస్ పర్ డే. ఎవరెవరు యాక్చువల్గా దీంట్లో ఇన్వెస్ట్ చేసే కేటగిరీలో ఉంటారంటే లో ఇన్కమ్ వాళ్ళు, తర్వాత ఈ రిటైల్ షాప్స్ ఉంటుంది వాళ్ళు, లేకపోతే డిసిప్లిన్డ్గా ఒక చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే స్టూడెంట్స్ అండి. వాళ్ళకి పాకెట్ మనీ వచ్చేటప్పుడు ఇలాగా ఒక చిన్న అమౌంట్తో స్టార్ట్ చేస్తూ వెళ్ళచ్చు. సో మేడం, ఇప్పుడు చూసుకుంటే లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్లో 100 రూపాయలు ఇంకా వస్తుందండి, లాంచ్ చేస్తున్నారు వాళ్ళు. 100 రూపాయలతో పర్ డే సిప్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో బ్యూటీ ఏంటంటే ప్రతిరోజు ఒక 100 రూపాయలు ఆటోమేటిక్గా పెట్టుకుంటే కట్ అవుతూ ఉంటుంది అది. ఓకే ఓకే. సో దీని తర్వాత మేడం, ఇప్పుడు మనం ఆ 100 రూపాయలు ఒక నెల చొప్పున తీసుకున్నాం అనుకోండి, 240 months. సో 12% తీసుకుంటే 100 రూపాయలు చొప్పున వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 24,000 అంతే. వాళ్ళకి వచ్చే అమౌంట్ దగ్గర దగ్గర 99,000, 1,00,000 రూపాయలు అనుకోండి, రౌండ్ ఫిగర్. ఓకే. అదే 100 రూపాయలు చొప్పున పర్ డే అనుకుంటే, ఇప్పుడు ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేశారు, 100 రూపాయలు పర్ రోజు అంటే 3,000 రూపాయలు నెలకి. అది కూడా మనం 20 years వేసుకున్నాం అనుకోండి మేడం, 12% రిటర్న్స్ తీసుకుంటే 7,20,000 ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. వాళ్ళకి వచ్చేదంతా 30,97,000. చిన్న అమౌంట్ మేడం, 100 రూపాయలు ఎవ్రీ డే, 30 days 3,000 రూపీస్ పర్ మంత్. అంటే చిన్న మొత్తాలు పొదుపు చేసుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ 100 రూపీస్ అనేది చాలా ఉపయోగపడుతుంది అంటారు. ఓకే. పాతకాలంలో ఏం చేసేవారంటే ఆర్డి అని, రికరింగ్ డిపాజిట్ అని, ఇదని చెప్పి వేసేవారు. అక్కడ మనకి వచ్చే రిటర్న్స్ చాలా తక్కువ. ఎఫ్డి వేసుకున్న ఎఫ్డి కంటే తక్కువ ఉంటుంది నాకు నార్మల్గా తెలియదు. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది వాళ్ళకి ఒక వరం లాంటిది. వాళ్ళకి కాకపోతే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎలాంటి రిస్కులు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాలి, అవన్నీ వాళ్ళకి తెలిసి ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా కావాలనుకుంటే మా లాంటి డిస్ట్రిబ్యూటర్స్ని కాంటాక్ట్ చేస్తే చెప్తాము. సో ఇప్పుడు మనం కొన్ని ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం మేడం. ఏ ఎంసీస్ ఈ 100 రూపాయలు సిప్ ఇస్తున్నారు, ప్లస్ వాళ్ళు ఎంత లంసమ్ చేయొచ్చు. ఓకే. హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ అండి. మినిమమ్ సిప్ 100 రూపాయలు, లంసమ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో 100 రూపాయలు మినిమం స్టార్ట్ చేసుకోవచ్చు. లంసమ్ కూడా 100 రూపీస్ ఈ ఫండ్లో, హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్, దీంట్లో 100 రూపాయలు సిప్ స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ మినిమం లంసమ్ 500. ఓకే. సో కొన్ని దాంట్లో 100 ఉంది. ఇప్పుడు హెచ్డిఎఫ్సిలో 100 ఉండేది, లంసమ్ కూడా 100 రూపీస్. బట్ ఐసిఐసిఐలో మినిమం లంసమ్ 500. సో తర్వాత నిపాన్కి వెళ్దాం మేడం. నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్, దీంట్లో లంసము 5,000 మినిమం. కానీ సిప్ ఉంది, ఎవ్రీ మంత్ 100 రూపీస్ వేసుకోవచ్చు మనం నిపాన్ సేమ్ ప్లాన్, నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్లో. ఓకే. దాని తర్వాత కోటక్ తీసుకుందాం మేడం. కోటక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, అది కూడా మినిమం లంసమ్ 100, మినిమం సిప్ 100. సో ఇలాగా చాలా ప్లాన్స్ ఉంటాయి. ఆదిత్య బిర్లా అని, లేకపోతే ఎస్బీఐ అని, కోటక్ అని, నిపాన్ అని, చాలా ఉన్నాయి. కాకపోతే ఈ చిన్న అమౌంట్ వేసేటప్పుడు, ఈ 100 రూపాయలు వేసేటప్పుడు మనకి సెలెక్షన్ ఆఫ్ ప్లాన్స్ అనేది కొంచెం మంచి సెలెక్ట్ చేయలేము. అంటే డైవర్సిఫికేషన్ ఎక్కువ చేయలేము, అది అమౌంట్ చిన్నది కాబట్టి. సో డిఫరెంట్ పెట్టాలి, వాళ్ళ రిస్క్ని తగ్గించాలంటే జరిగే పని కాదు.
కనీసం ఇప్పుడు 3000 అన్నాను కదా, అంటే పర్ డే 100 రూపీస్ వేసుకుని 3000 రూపీస్ పర్ మంత్ కానీ చేస్తే కొంచెం డైవర్సిఫై చేసుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు మీరు కొటాక్లో కానీ హెచ్డిఎఫ్సిలో కానీ 100 రూపీస్ లంసమ్ అన్నారు కదా, ఒక 100 రూపీస్ ప్రతిరోజు లంసమ్ కింద కట్టుకొని ఆ అమౌంట్ని విత్డ్రా చేసుకొని వాళ్ళు 3000 అనేది పెట్టుకోవచ్చా మరి? దీనికి డైవర్సిఫై చేసుకొని మనకి సిప్ కింద ప్రతిరోజు ఎలాగో పెడతా అంటున్నారు కాబట్టి ఎస్ఐపి చేసుకోవాలి అక్కడ, ఎవ్రీడే సిప్ చేసుకోవాలి, చేసుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సినప్పుడు సిప్ అవనండి లంసమ్ అవనండి మనం తీసుకోవచ్చు డబ్బులు. కాకపోతే మ్యూచువల్ ఫండ్ అనేది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఏంటంటే మినిమం 5 to 7 years మనకి ఏదైతే డబ్బులు వద్దనుకుంటున్నారో లేకపోతే ఫ్యూచర్ కోసం వాళ్ళు కావాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవాలి. లో ఇన్కమ్ పీపుల్ తీసుకుందాం, వాళ్ళేంటి కూలీ చేసిన వాళ్ళు, ఈ కూలి పని చేసిన వాళ్ళు, ఇది చేసిన వాళ్ళు అలా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తుంటారు 100 రూపాయలు. స్టూడెంట్స్కి ఇప్పుడు పాకెట్ మనీ వస్తుంది, వాళ్ళు వచ్చిన పాకెట్ మనీలో సేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది చదువుకున్న వాళ్ళు స్టూడెంట్స్. సో రీటైల్ షాప్ ఉంటాయి, రీటైల్ షాప్లో ఇలా వేసుకుంటూ వెళ్తే వాళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఉపయోగించవచ్చు. వాళ్ళు చాలా చిన్న అమౌంట్, చిన్న అంటే నేను పెద్ద షాప్ గురించి అడగట్లేదు, చిన్న షాప్స్ ఉంటాయి చూసారా, ఎవరికైతే లో ఇన్కమ్ ఉంటుందో రీటైల్ షాప్స్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలో అక్కడ చేసుకుంటూ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దేనికైనా ఒక ప్లానింగ్ అనేది ఉండాలి, ఎంత డబ్బులు కావాలనేది తెలియాలి, సమయం ఎంత ఉందనేది తెలియాలి, దాంతోపాటు రిస్క్ ఎంత తీసుకోగలరు అనేది కూడా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ చూసుకోవాలి మేడం. సో దాన్ని బట్టి ఈ 100 రూపీస్ సిప్ అనేది చాలా వర్త్ ఫర్ ఎవ్రీ ఇన్వెస్టర్. ఎవరికైతే తక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసి 12 to 15% రిటర్న్స్ లాంగ్ టర్మ్లో వస్తుంది. అదే మీరు ఒక 1000 రూపీస్ స్టార్ట్ చేశారనుకోండి, మీరు ఒక 50-60 years, ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ వాళ్ళు రిటైర్మెంట్ చేశారో లేదో తెలియదు కానీ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ గురించి ప్లాన్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఈ 100 రూపాయలు 3000 వేసుకుంటూ వెళ్తే 50-60 సంవత్సరాలు వేస్తే ఎంత వస్తుందో చూడండి, కోట్లు వస్తాయి వాళ్ళకి. సో ఈ బెస్ట్ ఈ 100 రూపీస్ సిప్ ఏదైతే ఉందో యూటిలైజ్ చేసుకుని అందరూ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.